కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో ఏపీ డబుల్ రోల్ ప్లే చేస్తోంది. ముందు నీతులు చెప్తూ వెనకాల గోతులు తీస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రానికి గతంలోనే ఏపీ పలుమార్లు లేఖలు రాసింది. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ చట్టపరంగా అన్ని అనుమతులతో తెలంగాణ కట్టుకునే ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తోంది. నదీ జలాల విషయంలో ఏపీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోంది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తోంది. నీటి విషయంలో తాను తెలంగాణకు ఏనాడూ అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓ పక్క చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు మరోవైపు కృష్ణా బేసిన్లో స్టోరేజీ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఎప్పుడో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, కోయిల్ సాగర్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ సహా 16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, సిడబ్ల్యూసీకి గతేడాది డిసెంబర్ 5న ఏపీ లేఖలు రాయగా అవి తాజాగా బయటపడ్డాయి. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, డిండి, భీమా, భక్త రామదాసు సహా మరో 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021 నుంచి 2024 వరకు రాసిన లేఖలను వీటికి జత చేయడం బయటకొచ్చింది. గతంలోనూ పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు చంద్రబాబు 5 లేఖలు రాసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేందుకు యత్నించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగుతో పాటు హైదరాబాద్ తాగునీటికి 16 ప్రాజెక్టులను చేపట్టేలా గతేడాది సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను జారీ చేసింది. ఆయా ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే అవన్నీ అక్రమ ప్రాజెక్టులంటూ కేంద్రానికి రాసిన లేఖల్లో ఏపీ చెప్పింది. ఎవరి అనుమతులు లేకుండానే ఏపీలో కొత్త ప్రాజెక్టులను చేపడుతున్న పొరుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించినవి, అప్పటికే ప్రారంభమైన మన ప్రాజెక్టులను కూడా అక్రమ ప్రాజెక్టులంటూ అభ్యంతరాలు చెబుతోంది. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసీ అనుమతులు రాకుంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇవ్వకుంటే వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ వాదిస్తోంది ఏపీ. రాష్ట్ర విభజన జరిగాక పాలమూరు రంగారెడ్డి, డిండి సహా 42 కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని, దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ కొర్రీలు పెట్టింది. ఇక తాజాగా నిరుడు 16 కొత్త ప్రాజెక్టులకు జీవో జారీ చేసిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. మనం హక్కుగా కట్టుకునే ప్రాజెక్టులతో ఏపీ అక్రమంగా కట్టుకుంటున్న ప్రాజెక్టులకు నష్టం కలుగుతుందని వాదిస్తోంది. రాష్ట్రానికి నీళ్ల విషయంలో ఉమ్మడి పాలకులు అన్యాయమే చేశారు. కృష్ణా బేసిన్లో కనీసం స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించలేదు. అదే సమయంలో రాయలసీమలో 350 టీఎంసీలకు పైగా స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించుకున్నారు. శ్రీశైలానికి గండి కొట్టేలా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ముచ్చుమర్రి, వెలిగొండ, హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగా వంటి ప్రాజెక్టులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి టీఎంసీల కొద్ది జలాలను తన్నుకుపోయేందుకు ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులు చేపట్టారు. వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు లేకపోయినప్పటికీ సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామంటూ మోసపూరిత కబుర్లు చెప్తోంది. కృష్ణాలో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్న తెలంగాణకు న్యాయం చేసేలా అష్యూర్డ్ వాటర్స్ మీద 350 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 16 ప్రాజెక్టులకు డిపిఆర్లు తయారు చేయాలంటూ నిరుడు సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో జూరాల ఆధారంగా ఎప్పుడో చేపట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి. కానీ వాటినే ఏపీ అక్రమ ప్రాజెక్టులంటూ అడ్డుకుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 మధ్య కాలంలో అనేక సార్లు వివిధ ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెబుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలంటూ 2016 ఏప్రిల్ 24న స్వయంగా చంద్రబాబే లేఖ రాశారు. డిండిని కూడా ఆపాలంటూ 2015 జూన్ 11న, 2015 ఆగస్టు 1న, 2016 ఫిబ్రవరి 8న ఏపీ సర్కార్ లేఖ రాసింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టింది తానేనంటూ చెప్పుకుంటున్న చంద్రబాబే ఆ ప్రాజెక్టే అక్రమం అంటూ 2015 నవంబర్ 7న కేంద్రానికి లేఖ రాశారు. 2017 జనవరి 31, 2017 ఫిబ్రవరి 8న ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, సీతారామ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ
2 సార్లు కేంద్రానికి లేఖ రాసింది ఏపీ. అదే ఏడాది 2017 మార్చి 19న భక్త రామదాసు లిఫ్టును ఆపాలని, 2017 ఏప్రిల్ 7న తుమ్మిళ్ల లిఫ్టును ఆపాలని లేఖలో రాసింది. కరువు ప్రాంతాలకు నీళ్లందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలంటూ 1 కాదు 2 కాదు 5 సార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాసింది. తెలంగాణకు మేలు చేస్తామని చెబుతూనే ఇన్ని అడ్డుపుల్లలు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుపడ్డది చంద్రబాబు ప్రభుత్వమేనన్న వాదనలకు ఈ లేఖలే బలం చేకూరుస్తున్నాయి.